రక్షిద్దాం. ఎవరికి లేదు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. పరమో ధర్మ హంస పకడం, హంస పకడం. హింస మానుకో, ఎవరికి లేదు. దేవుడున్నాడు, 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 ఎవరికి లేదు. సైడ్ కాపు కొన్ని అందరూ సైడ్ కాపు లెఫ్ట్ కాపు లెఫ్ట్ కాపు ముందుగా ఎటు ప్లేస్ ఉంటే అదొక కాబట్టి షార్ట్ బాగుంటుంది. పాట వేస్తాను ఇక్కడ అందుకే రాను మనకేం మాస్టర్ సరే పంపించానా ముందు కూడా పోయా ముందు 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 వేసుకో పోయి మళ్ళీ వచ్చి త్వరగా వచ్చి
అవును. మీ ఫోన్ మీకానే ఉంది, 2 ఫోన్లు. శాకాహారం జిందాబాద్. శాకాహారం జిందాబాద్. శాకాహారం జిందాబాద్. మేకలు తీయాలి ప్రవీణ్, మేకలు వస్తాయి, మేకలు తీయాలి, మేకలు తీయాలి, మేకలు. ఒకసారి కోడిపిల్ల కూడా వచ్చింది, వాత కిలోమీటర్. మేకలు తీయాలి, మేకలు తీయాలి, మేకలు, మేకలు. దాని మీద మీరు బండి, మీరు బండి, మీరు బండి. భయపడ్డాం కానీ అది భయపడ్డాం. మీరు బండి మాస్టర్స్, మీరు రండి. స్లో, 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 స్లో. చేస్తాను చేస్తాను చేస్తాను. మీరు రండి, మీరు రండి. టోకన్ చెప్పండి. ఒక జీవుల్ని 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 ఎవరికి లేదు, ప్రాణం తీసుకోలేదు. చెప్పండి. మేడం నేనైతే తీసుకుంటానని హింసా
रक्षितः धर्मो रक्षते रक्षितः धर्मो रक्षते रक्षितः सत्यमेव जयते सत्यमेव जयते सत्यमेव जयते ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు కోడి గొర్రె మేక చేప మన ఆహారం కోసం పుట్టలేదు కోడి గొర్రె మేక చేప మన ఆహారం కోసం పుట్టలేదు మానవుల ఆహారం శాకాహారం శాకాహారం తిందా ఆరోగ్యంగా ఉందా ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన జీవితం మన చేతుల్లోనే ఉంది మన జీవితం మన చేతుల్లోనే ఉంది ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు చుట్టాలు వచ్చారని చెప్పి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఆదివారం పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు అమ్మవార్ల పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఓ మానవా మేలుకో జీవ హింస మానదు ఓ మానవా మేలుకో జీవ హింస మానదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం పొద్దున్నే లేద్దాం ధ్యానం చేద్దాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రతి ప్రాణిలోనూ ఆ దేవుడు కొలువై ఉన్నాడు ప్రతి ప్రాణిలోనూ ఆ దేవుడు కొలువై ఉన్నాడు భక్తి మహారాజుకి జై. వనమాల భద్రజీ గారికి జ్ఞాన జగత్తుకి పిరమిడ్ జగత్తుకి శాకాహార జగత్తుకి శాకాహార జగత్తుకి శాకాహార జగత్తుకి అహింసా జగత్తుకి అహింసా భారత్కి అహింసా భారత్కి జై విశ్వ శాంతికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం మనశ్శాంతికి శాకాహారం శక్తికి మార్గం అహింసా మార్గం శక్తికి మార్గం అహింసా మార్గం ముక్తికి మార్గం అహింసా మార్గం ఏ ధర్మాన్నైతే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఏ ధర్మాన్నైతే మనం కాపాడుతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః ధర్మో రక్షతే రక్షితః ధర్మో రక్షతే రక్షితః గుడ్డులోను దేవుడున్నాడు మేకలోను దేవుడున్నాడు గొర్రెలోను దేవుడున్నాడు చేపలోను దేవుడున్నాడు సమస్త ప్రాణి కోటిలోను ఆ దేవుడు కొలువై ఉన్నాడు సమస్త ప్రాణి కోటిలోను దేవుడు కొలువై ఉన్నాడు ప్రతి ప్రాణిలోను ఉన్నాడు ప్రతి ప్రాణిలోను ఓ మానవునికు ఆత్మే జై 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 శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం వచ్చినమా ఇంకుందా వీళ్ళు చెప్పాలి కదా వీళ్ళు చెప్పాలి నువ్వు అడగా ఇక్కడ సైడ్గా సార్ బాగా స్టార్ట్
సార్ జనక మహారాజు గారు రావాలి సార్, ప్లీజ్కి వెల్కమ్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మేడం వాళ్ళ అన్నయ్య గారు మరి పిరమిడ్కి ఎంతో ఇదోధికంగా సేవ చేశారు. మరి ఇక్కడ మిల్లు మరి స్వామి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, విశ్వక్రాంతి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. మరి అద్భుతంగా మేడం గారు వాళ్ళ పెద్ద పాప ప్రసన్న లక్ష్మి గారు అమృతోత్సవ వేడుక ఇది. ఒక మాటతో చెప్పాలంటే పిరమిడ్ వార్షికోత్సవం రెండు కలిపెట్టారు. మరి ఈ పణితాపురంలో అందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞాన పరాయణులుగా తయారు కావాలని వారి యొక్క ఆశన సాధనలో, పత్రిగారి ఆశయ సాధనలో భాగంగా ఇవాళ మనం అందరినీ ఇక్కడికి గ్యాదర్ చేసి అందరికీ మరి ఈ శాకాహారం గురించి తెలియచెప్పాలని ఒక తపనతో మరి మేడం గారు ఈ ర్యాలీ నిర్వహించారు. మరి ఇక్కడికి వచ్చిన మన భూపతిరాజు గారికి, మన హనుమంతరావు గారికి, మరి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న మా పెద్దలకి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మనమందరం కూడా నిజంగా అదృష్టవంతులం. పత్రిగారు ఉన్నప్పుడు మనం వచ్చాము. చాలా గొప్ప ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు పత్రిగారు. శ్వాస మీద ధ్యాస అని ఒక చిన్న టెక్నిక్తో ఏమి కష్టం లేకుండా మనకి శ్వాసను గమనిస్తే నువ్వే దేవుడు అని చెప్పిన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఇది టైము లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, మెయిన్గా రూపాయి డబ్బులు ఖర్చు లేదు. ఎప్పుడు పడితేప్పుడు ఎక్కడ పడితే అక్కడ మన శ్వాస మీద మన ధ్యాస. కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ ఊరోళ్ళు. మరి మీరందరూ ఏదో ఒక టైంలో మేడం గారు ఒక 2 లక్షలు పెట్టి చక్కగా దాన్ని నిర్మాణం చేశారు. దాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని మేడం గారి తపన, సారు వాళ్ళ తపన. కాబట్టి ఏ టైం కుదిరితే ఆ టైము ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అందులో కూర్చోండి. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ కట్టడం, అద్భుత కట్టడం. మరి చాలామంది ధ్యానం చేశారు, వాళ్ళందరి అనుభవాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు కూడా ధ్యానం చేస్తారు. మరి 80 ఇయర్స్ మేడము, మరి నో డాక్టర్ నో మెడిసిన్, ఎంతో అద్భుతంగా ఉన్నారు మేడం గారు. అది దానికి ముఖ్య కారణం ధ్యానమే, వేరొకటి లేదు. ధ్యానం చేస్తే మనం సర్వ అనారోగ్యాల నుంచి బయటకు వస్తాం. ధ్యానం సర్వరోగ నివారిణి. రేపు రానున్న రోజుల్లో మనకి ధ్యానం చాలా 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 అవసరం కూడా. మనం తీసుకునే ఆహారం, మనం పీల్చే గాలి, చేసే ఆలోచన అంతా పొల్యూషను, ఏది సహజంగా మన దగ్గరికి రావట్లేదు. కాబట్టి మరి ధ్యానం చేసి మనం అందరం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. మరి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. 2 మాటలు మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన భూపతిరాజు గారికి, హనుమంతరాజు గారికి, నాగేశ్వరరావు గారికి, శైలజ మేడం గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. చుట్టుపక్కల ఖమ్మం కానీ, తాళ్ళగూడెం, పేరేపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం వచ్చిన మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. పత్రిజీ ఆశయమే మన ఆశయంగా ధ్యాన జగత్ని, పిరమిడ్ జగత్ని, శాకాహార జగత్ని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. అందరూ శాకాహారులుగా మారాలి. ఈ భూమి మీద ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రతి జీవి ఆనందంగా, ఆరోగ్యంగా, స్వేచ్ఛగా బతకాలని పత్రిజీ యొక్క ఆశయం. ఆయన ఆశయాల్ని, కలల్ని మనం నెరవేరుద్దాము. ఇదే నా కోరిక. జై పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. వేదికలు అనుకునిచ్చిన పెద్దలకి, హనుమంతరావు గారికి, శైలజ మేడంకి, ధ్యానగద్దర్ గారికి, అలాగే ఈ ఊరు పెద్దలకి, ఈ పిరమిడ్ నిర్మాణం చేసిన మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. అది ఖమ్మం. ప్రస్తుతానికి ఇంతకుముందు సింగరేణి కాలేజ్ మణుగూరులో చేసాం. అక్కడ పిరమిడ్ నిర్మాణాలు చేసాం. సింగరేణి పిరమిడ్ నిర్మించాం. సింగరేణిలో ఫస్ట్ పిరమిడ్. అక్కడ ఏంటంటే సింగరేణిలో ఎక్కడ చూసినా మటన్ కొట్లు, కాలనీలోనే మటన్ కొట్లు,
బార్ షాపులు ఉంటాయండి. సింగరేణి మొత్తం మీద ఎక్కడైనా అదే. ఏ ఫంక్షన్ జరిగినా ముందు మందు, మటను, చికెను ఏదో ఒకటి ఉండేది. ఇలాంటి చాట కంపల్సరీ ఇది కావాలా, పిరమిడ్ కావాలా, శాకాహారం కావాలని చెప్పి ధ్యానం చేసి అక్కడ పిరమిడ్ నిర్మాణం కంపెనీ ద్వారా ప్లేస్ తీసుకోవడం జరిగింది. ప్లేస్ కంపెనీ జిఎం గారికి మెడిటేషన్ నేర్పడం వల్ల ఆయన ప్లేస్ ఇచ్చి నిర్మాణానికి సహకరించారు. అందరి అక్కడ మాస్టర్స్ అందరు, మన పిరమిడ్ మాస్టర్ అందరి ఆధ్వర్యంలో నిర్మాణం చేసి రిటైర్ అయిన తర్వాత ఖమ్మం వచ్చాం. ఖమ్మం వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. శాకాహార ర్యాలీ ఎక్కడున్నా పాల్గొంటున్నాం. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు ఖమ్మం పట్టణంలో నడిబొడ్డున సర్దార్ పటేల్ స్టేడియం గ్రౌండ్లో కలెక్టర్ గారు మనకి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లో జూన్ 10 నుంచి పిరమిడ్ పెట్టి అక్కడ పిరమిడ్లు పెట్టి ఒక చిన్న గుడారం వేసి ఆ గుడారం లోపల పిరమిడ్లు పెట్టి కుర్చీలు వేసి పవరు గవర్నమెంట్ పవర్ ఇచ్చింది. చైర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. మన పిరమిడ్స్ తయారు వెంకటేశ్వర గారు పిరమిడ్స్ ఇచ్చారు. ఆ పిరమిడ్స్ పెట్టి వాటి కింద కుర్చీలు పెట్టి అందరికీ ధ్యానం నేర్పించడం జరుగుతుంది. రోజుకు 3000 మంది అక్కడ వాకింగ్ చేస్తారు. అక్కడ వాకింగ్ చేసే వాళ్ళందరినీ పిలిచి పాంప్లెట్లు పంచడం జరిగింది. ఒక 5000 పాంప్లెట్లు వాళ్ళందరినీ పిలిచి ధ్యానంలో కూర్చోబెడుతూ ఉన్నాం. రోజు పొద్దున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. సాయంత్రం నా భార్య, నేను, మా మిస్సెస్, నేను ఇద్దరం వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పుతున్నాం. పొద్దుపూట నేను ఒక్కడిని వెళ్తున్నా, 2 పూట్ల నేను వెళ్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మాకు చాలా పత్రిసారు ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాం, ఇచ్చింది మాకు. ఎందుకంటే ఆ ప్రకృతి మాకు ఇచ్చింది అక్కడ ధ్యానం నేర్పమని. అది మేము ఖచ్చితంగా ఆడ నేర్పాలా, ఉండాలని చెప్పి ఆబ్సెంట్ లేకుండా రోజు వెళ్తున్నాము, నేర్పుతూనే ఉన్నాం. ఎందుకంటే అందరూ ధ్యానం నేర్చుకోవాలి. ఎందుకంటే అందరికీ అవసరం. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ప్రతి ఒక్కళ్ళు శాకాహారులు కావాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలని చెప్పి పత్రిజార్ సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా మనందరం భాగస్వాములు అవుతాం. ప్రతి ఒక్కరు ఈ ఊరు మొత్తం శాకాహారులు శాకాహారులుగా కావాలని చెప్పి మీరందరూ సంకల్పం చేద్దాం. మనందరం చేద్దాం. ఈ ఊరు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ శాకాహారులుగా మార్చాలని, అలాగే ధ్యానులుగా మార్చాలని, పిరమిడ్ నిర్మాణాలు చేయాలని, పత్రిసారి ఆశయంలో భాగంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేష్ గారు ఇల్లెందు ఒక్క నిమిషం మాట్లాడు. ముందుగా మన జగద్గురు పత్రిసారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. మరి ఆ మహానుభావుల వల్ల మరి మనందరం కలుసుకున్నాం. మరి ఆ గురువు ఆశయాల కోసం మరి మేడం స్వర్ణలత మేడం చక్కటి పిరమిడ్ పడితాపురంలో మరి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలని, మరి శాకాహారంగా మారాలని చక్కటి పిరమిడ్ నిర్మించింది. మరి పడితాపురం గ్రామస్తులు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి మరి చక్కగా ఉచితంగా మరి ధ్యానం చేసుకోవచ్చండి. పూజ కంటే మనకి ధ్యానం గొప్పదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఉత్తర గీతలో అనమాట. ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎప్పటి నుంచో ఉంది ధ్యానం అనేది, ఇప్పుడు కొత్తగా ఏం మనకి రాలేదనమాట, ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మనము తెలుసుకొని మనమేంటో తెలుస్తుందన్నమాట. మరి మన గురించి మనం తెలిసినప్పుడు మరి ఆ భూమి మీద చక్కగా దుఃఖము నుంచి బయటకు వస్తామండి ధ్యానం చేస్తే, ఇంకేమీ లేదు. మరి దానికోసం మరి ఆ జగద్గురువు మరి ఆ గురువు ద్వారా అందుకొని ఆయన మరి 30 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ మరి ప్రపంచం మొత్తం తిరుగుతూ ఈ సత్యాన్ని మరి అందిస్తూ మనకందరిని ఇంతమంది తయారు చేశాడు. మరి ఈ మేడం మరి పనితాపురంలో మరి చక్కటి పిరమిడ్ కరిగించింది. మరి ఆ పిరమిడ్ నిర్మాణాన్ని మరి చక్కగా పనితాపురం వాళ్ళందరూ కూడా మరి చక్కగా ఉపయోగించుకోవాలని, మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మరి బుద్ధుడు కావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు ఇల్లెందు గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మరి వెంకటేశ్వర గారు చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఒకే ఒక్కడు ఇల్లెందులో. స్టేజ్ పైన ఉన్న దేవుళ్లకు, స్టేజ్ ముందున్న దేవుళ్లకు ఆత్మ ప్రణామాలు.
ఖమ్మం జిల్లాలో నేను మొదటి పిరిమిడ్ మాస్టర్ అండి, చాలా గర్వంగా చెప్పుకుంటా. 99లో మరి పత్రిజీతో మరి ఆయన ఒళ్ళో పడుకొని ఒక అమ్మలాగా, ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా అన్ని ఆనందాలు పొందాను నేను. ఈ ఆనందాన్ని అందరికీ అందించాలి. ముఖ్యంగా శ్రీనివాసరాజు గారు మా కొలీగ్ అండి సింగరేణి జిఎం ఆఫీస్లో. ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్నదానానికి విరివిగా విరాళాలు ఇచ్చేవారు కాదనుకుంటా. మరి జనక మహారాజు మన సీతాయనలు చూస్తాం మనం, మరి ఆయన ఎంతో గొప్ప పేరు అది. సీతాయనం అంతా జనక మహారాజే. ఆయన మంచి జంతు ప్రేమికుడు అన్నీ అన్నమాట. మనం ఇప్పుడు ఏది చేస్తున్నామో ప్రతిసారి చేసేది జనక మహారాజు సీతాయనంలో మనకు వివరించారండి మేడం. మరి మనందరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇవన్నీ కూడా అద్భుతంగా మనం చేద్దాం. ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వరాజ్యలక్ష్మి ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అయితే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా మరి ఒక ఆశయాలు, ఆయన ఆశయాలన్నీ కూడా మనవంతుగా మనమందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ కూడా సరి సమానంగా తీసుకెళ్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా పత్రిజీ యొక్క ఆశయాలను తీసుకెళ్తున్నారు. ఎలా ఉంది ఈరోజు మరి ఈ పండితాపురంలో శాకాహార ర్యాలీ? చెప్పండి. ఓకే, మరి మేడం స్వర్ణలత మేడం ప్రతి దాంట్లో ఇది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏ కార్యక్రమంగా మొదలుపెట్టినా కూడా ఖమ్మం జిల్లా కానీ స్టేట్లో కానీ ఏదైనా జరిగితే మేడం చెప్తే మేడం ఆమె కృషితోని ఆ వంతు కర్తవ్యంగా మరి ఈ యొక్క ఆశయాల్ని సారి గురువుగారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతిదీ కూడా కాదు కోదాన్ని కూడా కార్యక్రమాలు చేస్తారు. మరి వారి విశ్వక్రాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం మరి వార్షికోత్సవం తర్వాత వాళ్ళ పాప ప్రసన్న గారి యొక్క మరి అమృతోత్సవం ఈరోజు. వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ప్రసన్న గారికి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని ధ్యానంగా మలుచుకోవాలి. అది మలుచుకున్నప్పుడే ఆ యొక్క ఎనర్జీ కానీ మరి మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో పత్రికారికి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి అది జరుగుతుంది. మరి మేడం ఈ రోజున ఆ ఇంట్లో ఒకటే చేసుకోవచ్చు, పాపని యొక్క ఫోటో పెట్టి బంధువుల్ని పిలిచి చేసుకోవచ్చు. కానీ ఇది ఈ లోకానికి తెలియాలా, లోక కళ్యాణం అందరికీ విషయం తెలియాలని చెప్పేసి మరి వారి యొక్క సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేయటం. మనమంతా కూడా ఖమ్మం జిల్లా, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మరి మన అన్నగారు సిద్దిపేట నుంచి రావటం జరిగింది. మరి అన్నకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. భూపతిరాజు గారికి. భూపతిరాజు గారు పాట వినని వాళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో ఎవరు ఉండరు. మరి ఆయన వస్తాడంటేనే జనాలు ఎంతో ఆనందంగా సంతోషంగా వస్తారు. మరి ఎన్నో విషయాలు మనకి గురువుగారు చెప్పారు. పత్రిజీ మీకు ఏది తెలిస్తే ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచమని చెప్పడం జరిగింది. మరి ఎన్నో రోజులు ఇప్పుడు మరి రమేష్ గారు చెప్పారు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా సారు ప్రయాణం చేసి ఎంతోమందికి ఈ భూమి మీద ఎన్నో కుటుంబాలకి వెలుగులు నింపారని చెప్పి, మరి అది చాలదు, ఇంకా ఈ ప్రపంచానికి అందాలి అని చెప్పేసి ఒక పిఎంసి ఛానల్ని తీసుకురావటం. ఆ పిఎంసి ఛానల్ తీసుకొచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటో ఈ భూమి మీద మరి ఈ లోకానికి ఏదైతే చెప్పాలనుకుంటో అవన్నీ కూడా ఆ పిఎంసి ఛానల్లో నిక్షిప్తం చేసి రికార్డు చేసి ఇక నా వంతు కర్తవ్యం నేను చేయవలసిందంతా చేశానని చెప్పేసి ఈ భూమి మీద మరి ఒక చైతన్యంతో ఆయన విస్తరిస్తూ ప్రతి ఊళ్ళో కూడా మరి ప్రతి వాడ పల్లెల్లో పట్టణంలో కానీ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిఎస్ఎస్ మూమెంట్లో మనం ఇక్కడ ఈ రోజున ఇప్పుడు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది లైవ్లో వెళ్తుంది. ఇది ఒక 143 దేశాల్లో మరి చూపిస్తున్నాం. మరి ఇక్కడ ఈ పండితాపురంలో జరిగే ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం
143 దేశాలు. అంటే ఎంత చైతన్యం విస్తరిస్తే మరి మనం ఆ పత్రి సారు ముందు చూపుతోని ఆయన చేయటం జరిగింది. ప్రతి ధ్యాని యొక్క అనుభవాలు, ప్రతి మాస్టర్ యొక్క అనుభవాలు పిఎంసిలో చూడాలా మరి అనేది ఆయన కోరిక. ఈ పిఎంసి పుట్టింది దానికోసం, ప్రతి ధ్యాని యొక్క అనుభవాల కోసం అని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. నేను ఒకనే మాట్లాడటం కాదు, ఇది పిఎంసిలో ప్రతి మాస్టర్ మాట్లాడాలనేదే ఆయన యొక్క గట్టి ప్రగాఢమైన నమ్మకం. మరి అలాంటి ప్రగాఢమైన నమ్మకాలని మనమంతా కూడా ఆయన యొక్క వారసులం, మనమంతా కూడా వారసులం. మనం ఆయనతో ఉండం, ఆయనతో తిరిగినాం, ఆయన పెట్టింది మనం భోజనం పెడితే తిన్నాం, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. మరి వచ్చే భావితరాలకి మనం అందించాలి అని అంటే మరి మనం ఇప్పుడు ఆయనతో తిరిగిన వాళ్ళం మనం అందించాలి అంటే, భావితరాలకు చూపించాలంటే మన వంతు కర్తవ్యంగా మనం చేయవలసింది పని ఎంతో ఉంది. కాబట్టి మనమంతా కూడా ఒక టీం వర్క్ లాగా, మనకు ఒక సామూహిక చైతన్యం లాగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇక ఎన్నో విషయాలు ఇంకా ముందు మాట్లాడుకుందాం. తర్వాత ఈ నెల సంక్రాంతికి సంబరాలు జరుగుతున్నాయి జీతవనంలో. అక్కడికి రావాల్సిన వాళ్ళు మరి చాలామంది వస్తున్నారు. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగనే సిద్దిపేటలో జరిగే ఈ నెల 26వ తారీఖున మరి మెగా శాకాహార ర్యాలీ పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి కూడా మనం అందరం కూడా మరి సిద్దిపేట నుంచి మరి భూపతిరాజు గారు వచ్చారు మన దగ్గరికి. ఇప్పుడు మనమంతా కూడా సిద్దిపేట పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగనే వచ్చే నెల పూరిలో ఒక మహోన్నతమైన కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ఉంది. బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్కి అంబాసిడర్స్గా ఉండే వాళ్ళంతా కూడా రావచ్చు. అక్కడికి టికెట్లు బుక్ చేసుకోండి, మరి రావాలి. ఇంకా అంబాసిడర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా అంబాసిడర్స్ కావాలి, మరి రావాలి. దాన్ని మన పత్రికారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మన ప్రతి మాస్టర్ కూడా ఒక అంబాసిడర్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. భూపతిరాజు గారు అద్భుతమైన స్పీచ్. మరి మేడం గారు చాలా కోరిక స్వర్ణలత మేడంకి భూపతిరాజు గారు మాటలు, ఆయన చైతన్యము, ఆయన పాటలు ఈ పండితాపురంలో వినిపించాలని ప్రగాఢ విశ్వాసంతో మేడం సార్ గారిని పిలవడం జరిగింది. మరి అద్భుతమైన క్లాసును మనం ఇప్పుడు విందాం. మరి భూపతిరాజు గారికి మరి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం, గట్టిగా. మరి వేదికను అలంకరించిన శైలజ మేడం, స్వర్ణలత మేడం, మరి మా అన్న హనుమంతరావు అన్న, జనక మహారాజు, శ్రీనివాసరావు, అందరికీ మన ఇల్లేంద్ర రమేష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మనము పత్రిజీ ఒక అద్భుతమైన శక్తి. ఈరోజు ఆయన అందించిన అద్భుతమైన జ్ఞానం ఈ భూమి మీదకి ఎంతోమంది ఋషులు, యోగులు, మునులు, ఎంతోమంది ప్రచారకర్తలు వచ్చారు. కానీ ఇంతమందిని చైతన్యం చేయలేకపోయారు. కానీ పత్రిజీ ఒక్కడు మాత్రము లక్షలాది మందిని చైతన్యం చేయగలిగాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికను ఆయన ఏ విధంగా విస్తరింపజేసుకోవాలో ఆ విధంగా విస్తరింపజేసుకొని ఈరోజు మరి మనందరినీ తట్టి లేపి మనందరినీ చైతన్యం చేసి, నువ్వు శరీరం కాదు ఆత్మ, మీరే భగవంతులన్న చెప్పిన సత్యము మరి ఏ గురువు ఆ ప్రయత్నం చేయలే. మరి అలా ప్రయత్నం చేసినటువంటి పత్రిజీ గారు ఎందుకోసం మరి ఆయన ఇంత విస్తారంగా ప్రచారం చేసిండు, ఎందుకోసం ఆయన భూమి మీదకి వచ్చిండు, మరి రావడానికి కారణం ఏంది, మనం ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఓకేనా? అంతా రెడీగా ఉన్నారుగా? ఎందుకంటే మనది మన గురించి తెలవాలి, చాలా మర్చిపోతూ ఉంటాం మనం. ఎందు గురించి అంటే ఒక పెళ్ళి వచ్చింది అనుకోరి, పెళ్లి కాడికి పోయినాం, పెళ్లిలో కూర్చున్నాక పక్క పొంటి ఒక మేడం మెడల పెద్ద నెక్లెస్ వేసుకొని కూర్చుంటుంది. ఆ కండ్లు దాని మీదకి పోతాయి, ఎందుకంటే మనకు వాసనలు ఉంటాయి కదా, ఆ కండ్లు పోతాయి. తర్వాత వాళ్ళు పక్క పొంటి మా ఆయన మొన్న బంగ్లా కట్టిండు, ఓ 50 లక్షలు వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ వింటాం మనం. విని వచ్చి మనం కళ్ళు మూసుకోగానే నెక్లెస్ కనబడుతూ ఉంటాయి. ఒకవేళ అవి పోయిన తర్వాత షోలకి వినబడుతూ ఉంటాయి డబ్బులు, లక్షలు. ఇవన్నీ పోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ సమాజంలో, ఇక్కడ ఉన్న సమాజంలో మనం అందరం ఎదగాలి. మన లక్ష్యం ఏమిటి, మన లక్ష్యం ఏంది, అసలు దేనికోసం సాధన చేస్తున్నాం,
దేనికోసం ప్రచారం చేస్తూ ఉన్నాం, ఎందుకోసం అనేది మనం ఫస్ట్ దీన్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు నెమరు వేసుకోవాలి. పత్రిజీ ఇచ్చిన సిద్ధాంతంలో మొట్టమొదటిది ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేస్తే సర్వరోగాలని పోతేనే భోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇంకొకటి ఉంది మనకు మెయిన్ సిద్ధాంతమే. ఈ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి ఎప్పుడు కానీ, మూల సిద్ధాంతమే. ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షం. ఉందా లేదా? ఇదే మన ప్రయాణము, మన జీవితము, మన గమ్యం అదే. చివరికి మనం అందరము ఈ భూమి మీద ఏం కావాలి? మోక్షం పొందాలి, ముక్తి పొందాలి. అదే ఫైనల్ అల్టిమేట్ గోల్ అదేగా. ఇవన్నీ ఈ భూమి మీద ఎవరు భూమి మీదకి వచ్చినా చెప్పింది అదే. షిరిడి సాయి పగలూరే ఈ ధ్యానం పరమాత్మను లీనమని చెప్పింది, అంటే మోక్షమే. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మరుమంబు ఎరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి దారయా విశ్వదాభిరామ వినరవేమ. ముక్కులోని గాలి ముక్తికి దారయ అంటే శ్వాస మీద ధ్యాస పెడితే మోక్షము. అంటే ముక్తి ఎలా వస్తుందంటే మనం ధ్యానం చేయంగా, సాధన చేయగా మన లోపల ఉన్నటువంటి అనంతమైన జ్ఞానము తెలిసిపోతుంది. ఏమిటి జ్ఞానం అంటే నేను శరీరం కాదు ఆత్మ. ఆత్మ అని తెలిసిన తర్వాత ఏం చేయాలి మనం అందరము? ఎందుకోసం మరి ఆత్మ ఈ భూమి మీదకి వచ్చినాం? ఎందుకోసం మనం శరీరాన్ని తీసుకున్నాం? ఈ శరీరాన్ని ఏం చేయాలి అంటే ఈ శరీరము మోక్షం పొందడానికి తయారు చేయాలి. శరీరాన్ని గంటలు ధ్యానం చేయాలి, గంటలు పుస్తకాలు చదివియాలి శరీరాన్ని. అంతేనా కదా? ఏం చేయాలి? శరీరానికి మంచిగా పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టి పడుకోబెట్టద్దు. పడుకోబెడితే మోక్షం రాదు. మరి మళ్ళీ భూమి మీదకి వస్తాం. మోక్షం రావాలంటే గంటలు ధ్యానం చేయాలి. శరీరాన్ని తీసుకుపోయి కుర్చీలో కూర్చుండబెట్టాలి, ఒక జాగల పిరమిలో కూర్చుండబెట్టాలి. అది వినకపోయినా సరే కూర్చుండబెట్టాలి. తీసుకుందే దానికోసం. శరీరం దేనికోసం అంటే సాధన చేయడానికి. గంటలు పుస్తకాలు తెచ్చి కూర్చుండబెట్టాలి, పుస్తకాలు చదివియాలి. కళ్ళు గుంజుతూ ఉంటాయి, కన్నతలు పెట్టుకోవాలి, చదవాలి. ఎందుకంటే దానివల్లనే మనం మోక్షం పొందుతాం. ముక్తి అనేది ఉత్తగా రాదు. తర్వాత సాధన చేసిన తర్వాత ఎప్పుడైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇవి చేస్తూ ఉంటామో చివరికి ఒక మెట్టు ఉంటుంది. పత్రిజీ అందించిన గొప్ప మెట్టు. అది ఎవరికి కూడా చాలామందికి తెలియదు. అది వందనాలు పత్రిజీ, వందనాలు బ్రహ్మర్షి, బోధన మందున పుట్టినవు, ధ్యానము జెండా పట్టినవు, శాకాహారమే శ్రేష్టమని శాంతికి మార్గము చూపినవు. వందనాలు పత్రిజీ, వందనాలు బ్రహ్మర్షి, కర్మబంధముల దాటించే నిష్కామ కర్మ బోధించావు. వందనాలు పత్రిజీ, వందనాలు బ్రహ్మర్షి. ఆయన ఏం చెప్పిండు? కర్మబంధాలను దాటించే నిష్కామ కర్మ బోధించిండు ఆయన. ఏం చేసిండు అందరికంటే? నువ్వు చేయాల్సింది భూమి మీద అంటే నిష్కామ కర్మ. ఎందుకు నిష్కామ కర్మ చేయాలంటే మోక్షం వస్తుంది. మోక్షం రావాలంటే ఇప్పుడు మేకలను కోసి పండుగలు చేస్తే ఏమవుతుంది? పాపం వస్తుంది. పోయి ఎడ కూర్చోవాలి? నరకంలో కూర్చోవాలి. పోయి చక్కగా మెయిన్ గేట్ అక్కడ పోగానే గేట్ తీరుస్తారు. ఏం గేట్ అంటే నరకం. ఎందుకు రావాలంటే నువ్వు మేకలను కోళ్ళను కోసినవు, చంపినవు కాబట్టి నువ్వు ఇదే దారి అని చెప్తారు. అక్కడ ఏముండదు. ఎవరు మనల్ని ఆపేటోళ్ళు ఉండరు. అక్కడ చక్కగా తొలిస్తూ ఉంటారు అక్కడికి. తర్వాత గుళ్ళు గోపురాలు కట్టినాము, పూజలు చేసినాము, భక్తిలో ఉన్నాము, ఎవరికి ఏ హాని చేయలేదు, పుణ్యంగా మారుతుంది. స్వర్గం పోతాం. స్వర్గం పోయినా పుణ్యం, నరకం పోయినా మళ్ళీ భూమి మీదకి రావాలి. ఎందుకు రావాలంటే నీ గమ్యం మోక్షం. నువ్వు సత్యలోకం చేరాలి. సత్యలోకం శాశ్వతమైంది, మళ్ళీ భూమి మీదకి రానవసరం లేదు. ఆ లోకం వెళ్ళాలన్నా, నువ్వు సత్యం లోకాలకు వెళ్ళాలంటే నువ్వు చేయాల్సింది ఏం? భూమి మీద నిష్కామ కర్మ. ఈరోజు మనం అందరం చేసింది నిష్కామ కర్మనే. ఈరోజు స్వర్ణలత మేడం ఏం చేసిందంటే నిష్కామ కర్మ చేయించింది అందరి ద్వారా. నిష్కామ కర్మానికి ఒక మూలం పెట్టేసింది. నిష్కామ కర్మకు కార్యాచరణ చేసింది. ఈరోజు ర్యాలీ పెట్టకపోతే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాకపోతుండొచ్చు. ఇంటికాడ ధ్యానం చేసుకుంటుండే, లేకపోతే ఇంకా పెళ్ళిళ్ళు, చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోతుంది. మేడం ఏం చేసింది? నిష్కామ కర్మకు కార్యాచరణ చేసింది. కాబట్టి ఇక్కడికి మనం అందరూ వచ్చాం. లేకపోతే నేను కూడా వచ్చేవాని కాదు. నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న రమేష్ అన్న కంపల్సరీ అని చెప్పిన. ఎందుకంటే అది ప్రకృతి దులుపుతా ఉంది మనిషిని వేసి.
కాబట్టి ఇందులో వస్తానో రానంటే లేదన్నా నువ్వు మేడం రావాలన్నది ఓకే మేడం రావాలన్నది కాబట్టి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే నేను మోక్షానికి దారి వేసుకున్నా. నాకు కావాల్సింది ఏంది? మోక్షమే కావాలి, వేరే లేదు. ఎందుకంటే ఏది చేసినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. కాబట్టి పత్రిజీ అద్భుతంగా ఎంతమందిని ఈరోజు చైతన్యం చెయ్యకుంటే ఈరోజు అసలు మోక్షము ముక్తి అనేదే తెలియకపోతుండే, భగవద్గీత గురించి తెలియకపోతుండే. జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. ఈ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత అర్థం అయ్యేదే కాకుండే. ఏడ ఉంటుండే భగవద్గీత అంటే చచ్చిపోయిన చాలా వెడుదురు. అరే శ్లోకం పెట్టరా శ్లోకం పెట్టని శ్లోకం పెట్టిపిస్తారు. దాంతోపాటు ఇంకొకటి ఈ రోజులో మంచి బలగం. అయ్యో రామ రామా అయ్యో రామ రామా బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగ గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి. అయ్యో రామ రామా అయ్యో రామ రామా బాలి ఘాటేటు పోతున్నవే బాలి. ఆ భగవద్గీత అర్థం కాదు, వీరికి బలగం అర్థం కాలేదు. వాడు చచ్చిపోయినాక యాడిపోతున్న వానికి అర్థం కాదు, పోయేటోనికి కిందనోనికి అర్థం కాదు. ఈ రెండింటి నుంచి మనం బయటకు పడేసిండే బ్రహ్మర్షి పత్రిజీ. భగవద్గీత మనం బతుకున్నప్పుడే దాని గురించి ఆచరిస్తున్నాం, సచ్చినాక పెట్టుకో. బ్రతికి నన్నాళ్ళు నీ భజన దపనుగాని మరణ కాలమునందు మరతునేమో, యావేల యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంపబుద్ధవముంది కష్టపడుచు నా జీవతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో, నాటికిప్పుడే చేసేద నీ నామ భజన తలిసెదను వినవయ్య చెవులార ధైర్యముగను. ఏమని? బ్రతికి నన్నాళ్ళు నీ భజన దప్పను గాని మరణకాలమునందు మరతునేము, ఎప్పటికీ నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. సచ్చినాక నారాయణ కాదు, సత్యం ముందు నారాయణ కాదు, భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నారాయణుడు కావాలి. చనిపోయినాక అయ్యేది ఏముండదు. చనిపోకముందే నారాయణ కావాలిరా పోయి, చచ్చిపోయేటప్పుడు నారాయణ అంటే అయ్యేది ఏం లేదు. నువ్వు భూమి మీదకి నరుడుగా జన్మ తీసుకున్నావు, నువ్వు నారాయణ కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నువ్వు ఒక విష్ణుమూర్తి కావాలంటే ధ్యానం చేయాలి, ఒక సాయిబాబా కావాలంటే ధ్యానం చేయాలి, మనమంతా భగవంతులుగా మారాలి అని చెప్పి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిండు బ్రహ్మర్షి పత్రిజీ. చనిపోయిన తర్వాత ఏమయ్యేది ఉండదు, మళ్ళీ శరీరం తీసుకొని మళ్ళీ రావాలి కిందికి. వచ్చిన తర్వాత నువ్వు ఏం కావాలనుకుంటే ఇప్పుడు అది చేయాలి, శరీరంలో ఉన్నప్పుడు చేయాలి, శరీరంలో పోయినాక ఏం చేయలేం. కాబట్టి ఈ అద్భుతమైన శరీరం, ఈ అద్భుతమైన యంత్రం ఈరోజు నీ కోసం నువ్వు ఉపయోగించుకోవాలి. ఎవరి కోసము? మన కోసం. మనమంటే ఎవరము? ఆత్మ. మనమంటే అంత ఆత్మరం. కొత్త వాళ్ళకి చెప్తే దయ్యాల కథలాగా ఉంటుంది. ఆత్మలు అంటారు, రే వీళ్ళేమో ఆత్మలు అంటారు, చచ్చిపోయినాక బతుకున్నప్పుడే మాట్లాడుతున్నారు. కాబట్టి సావు గురించి తెలుసుకోకపోతే మన జన్మ వృధా, అదే సత్యం. కాబట్టి మనందరినీ మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈరోజు ఆయన భూమి మీదకి రాకుంటే మన జన్మలన్నీ వృధాగా పోయేది, ఈ శరీరం వృధా అయిపోయేది. ఎందుకంటే సత్యం తెలియకపోతే శరీరం ఏం చేసుకుంటాం? ధ్యానం చేద్దామా? తెలియకపోతే చేయకపోతుంది. కాబట్టి తెలిసింది కాబట్టి శరీరాన్ని గంటలు గంటలు ధ్యానం చేపిస్తున్నాం. నేను రిషికేశ్ పోయినాం, హనుమంతరావు అన్నాడు గుహలో కూర్చునబెట్టి బయటకు వచ్చినాం. ఒకసారి ఫోటో దిగుదామని ఫోటో దిగినాక మన వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, గంట సేపు కూర్చున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ వాళ్ళు హిమాలయాల్లో ఉన్న ఏ యోగులైతే వాళ్ళు ఏంది 15 నిమిషాలు 20 నిమిషాలు చేయాలి ధ్యానం, ఇదేంది 2 గంటలు 3 గంటలు అని ఆశ్చర్యపోయారు వాళ్ళే. అంటే హిమాలయాల్లో కూడా చెయ్యని సాధన మనం చేస్తున్నాం ఇంటికాడ ఉండి. హిమాలయాలో 20 నిమిషాలు ధ్యానం చేస్తే అబ్బో అన్నారు, వాడు 3 గంటలు చూస్తే ఆశ్చర్యపోయారు వాళ్ళే. వారిని ఆయన ఇన్ని గంటలు ధ్యానం ఎట్లా చేస్తారని చెప్పి. అంటే ఒక యోగ సిద్ధి పొందాలనుకున్న వాళ్ళు హిమాలయాల పోయి సంసారాన్ని వదిలేసి కూడా చెయ్యలేని దానికి మించిన సాధన బ్రహ్మర్షి పత్రిజీ సంసారంలో నిర్వాణం అని చెప్పి మన ఇళ్ళల్లో మనకే గొప్ప గొప్ప పిరమిడ్ కట్టుకొని, మీ ఊళ్ళోనే పిరమిడ్ కట్టుకోరి, మీ ఇంటి మీదనే పిరమిడ్ పెట్టుకోరని చెప్పి అందరినీ చైతన్యం చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ.
కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఏది లేదు, పత్రిజీ జ్ఞానము, పత్రిజీ ధ్యానము అందరికీ ప్రపంచం అందరికీ చేరాలి, ప్రతి ఒక్కరు తెలవాలి. ఈరోజు మనం ర్యాలీ చేసినాం, ర్యాలీ ఎంతమంది విన్నారా మనకు సంబంధం లేదు, మనం సంకల్పం చేసుకున్నాం ఏమని, ఈ గ్రామం శాకాహార గ్రామం కావాలని కోరుకున్నాం. మనం ఆ కోరిక ఏదో ఒక రూపంలో తీరుస్తుంది అంతే. మనం ఏదో చెప్పిన వాళ్ళు విన్నరా, వాళ్ళు వినేదే కాదు. ఈరోజు మనం సంకల్పం చేసినాము, అడుగులేసినాం. గాంధీ మహాత్ముడు స్వతంత్రం కోసము అహింసా పోరాటం చేసిండు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కావాలని అహింసా పోరాటం రాష్ట్రం వచ్చింది, సంకల్పం ద్వారా వచ్చింది. కాబట్టి ఇది కూడా మనం అహింసా జగత్ కావాలని కోరుకున్నాం. ఈరోజు ఇక్కడ మనం కోరుకోవడం వల్లనే జరిగి తీరుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన మరి ఈరోజు మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే మనం గుర్తుంచుకోండి, మన దారి ఎటువైపు, ఇంట్లో రాసుకోవాలి గోడకి బయటకు వెళ్ళేట ఇటు, మన దారి ఎటువైపు, ఇగో ఇటు రాసుకోవాలి, రైట్ సైడ్కు నా దారి మోక్షం వైపు అని రాసుకోవాలి. ఈ రెండు రాసి పెట్టుకోవాలి. పొద్దుగా లేవగానే ఎటువైపు, మోక్షం వైపు. మోక్షం అనగానే యాడ ర్యాలీలు పెడుతుర్రు, ఇటు పోతుండాలి. లేదనుకుంటే యాడ పెండిలు అవుతున్నాయి, మా చుట్టపోలు పిలిచిరు, వాళ్ళు పిలుస్తారు మనం నాశనం చేయడానికి పిలుస్తారు. వాళ్ళు నాన్ వెజ్ ఫంక్షన్లు పిలుస్తారు, మనం నాశనం చేస్తారు. కాబట్టి నేనైతే మా చుట్టాలేటి వీరు ఎవరేటి వీరు నాకే తెలియదు. వాళ్ళు ఎప్పుడన్నా నేను అనుకుంటా ఉన్నా, అసలు నేనే 60 మనిషిని. నా దగ్గరికి ఇప్పుడు అంతకుముందు చాలామంది పంచాలకు వద్దరు, కోట్ల రూపాయల పంచాలు సెటిల్ చేస్తుంటే 5 ఏళ్ళు తుపాకీ వేసుకొని చేసిన, తుపాకీ లేకుండా అవే పంచాలు చేసిన. ఇప్పుడు వచ్చి వాడు అన్న గిట్ల గిట్ల సమస్య అంటాడు, వానికి నేను కర్మ సిద్ధాంతం చెప్తా, వాడు అటే పోతాడు. ఇక భూపతి అన్నకి ఏం హైదరాబాద్, భూపతి అన్నకి ఇట్లా అయింది అన్న అంటే పోలీస్ స్టేషన్ వారా అంటుండే, లేకపోతే ఈడి వారా అంటుండే. వాడిని పన్నుని నేనే లేపుతుంటే, వాడు ఏం రా పిచ్చోడు నడు అని తోలుకొని పోతుంటే, వాడు నా దగ్గరికి వచ్చినాక 15 నిమిషాలు కాదు, నేను గంట సేపు చెప్తా వానికి. వాడు ఇక చెవులకు దండం పెట్టి, అన్న భూపతి అన్నకి ఏం అయిపోయింది, ఈయన మన భూపతి అన్న కాదు అని సపరేట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఎందుకంటే నేనే ఈ జ్ఞానము పత్రి సార్ దగ్గర తీసుకున్న తర్వాత నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను కూడా అందరిలాగనే మోక్షం పొందాలనుకుని వచ్చిన, కానీ దారి తప్పిన నన్ను పత్రి సార్ తీసుకొచ్చి మళ్ళీ నన్ను దారిలో పెట్టాడు. ఏ దారి అయితే పోయినో కాటగలసులు అంటారు చిన్నప్పుడు, తొవ్వ తప్పినమంటారు. ఆ దారిలోకి వెళ్ళి బయటకి వెళ్ళిన నేను మళ్ళీ తీసుకొచ్చి నన్ను దారిలో పెట్టిన గురువు గారి రుణం ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ ఆయన ఆశయం. అందులో పాల్గొనాలి. స్వకార్యము స్వామి కార్యం. ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఒకవేళ శాకార జగత్ అయితే గురువుకారి కళ, అందులో మనం మోక్షం పొందే మార్గం ఒకటి ఉంది. కాబట్టి అందరము మోక్షం పొందాలి. పత్రిస్తాను ఒక్కసారి పాట ద్వారా గుర్తు చేసుకుందాం. పత్రిజీ ఎలా ఉండేవాడు. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఆయన మన జీవితంలోకి వచ్చి
వెలుగులు నింపడమే కాకుండా మనని మోక్షాన్ని ఎలా పొందాలనో మరి ఆ దారిని చూపించినటువంటి మహానుభావుడు. ఒకసారి గుర్తుంచుకోండి, పత్రిజీ ఆయన విజన్ అనేది ఆయనకే తెలుసు, ఆయన విజన్ మనకు తెలియదు. కాబట్టి నేను ఒక లైన్ చెప్పి మీకు నిష్కామ కర్మ గురించి కంప్లీట్ క్లోజ్ చేస్తా. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, ఇది పత్రిసార్ రాసిన పుస్తకాలు మీరు చాలా చదివి ఉంటే తెలుస్తుంది. తర్వాత హరియంతు, బోధిసత్వుడు, బుద్ధుడు. అంటే ఈ మూడు ఎందుకున్నాయంటే సత్యం ఎవరైతే తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు ముక్తి దొరుకుతుంది. భూమి మీదకి మళ్ళీ మనం వస్తాం. ఎందుకంటే ఒక ముక్తి చెందినంత మాత్రం భూమి మీదకి రాకుండా ఉండం, మళ్ళీ వస్తాం. ఎందుకంటే పరిముక్తి మళ్ళీ పరిముక్తి పొందాలి, ముక్తి పొందాలి, పరిముక్తి పొందాలి. మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మహాపరిముక్తి పొందుతామో మళ్ళీ మనం భూమి మీదకి రాం. మరి మహాపరిముక్తి పొందాలంటే ఏం చేయాలి? మహాపరిముక్తి పొందాలంటే మనకు తెలుసు, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం, మనం ఆచరిస్తున్నాం. మరి మహాపరిముక్తి పొందాలంటే మన ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యాన ప్రచారం జరగాలి. ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం ఈ గ్రామం చేస్తాం, ఇంకొక ఖమ్మం చేస్తాం, ప్రపంచమంతా చేయలేం, తిరగలేం. కాబట్టి ఒక తిరగడానికి ఒక ప్రచార యంత్రం ఉంది, పిఎంసి ఛానల్. అది ప్రపంచమంతా వెళ్తుంది. దానికి ఫ్లైట్లు బ్లీట్లు ఏం అవసరం లేదు. దానికి ఒక శాటిలైట్ ఉంది, నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ ద్వారా వెళ్ళిపోతుంది. మనం ఆ నెట్వర్క్ ద్వారా మనం వెళ్ళలేం. కాబట్టి పిఎంసి ఛానల్ ద్వారా మాత్రమే మనము నిష్కామ కర్మ, మూడవది ఉంది మహాపరిముక్తి, దాని ద్వారా తప్ప వేరే ద్వారా చేయలేం. లేదా పిఎంసిలో మన అనుభవాలు చెప్పి ప్రపంచమంతా చెప్దామా, లేదు మనం ప్రపంచమంతా తిరుగుదామా? రెండే డిసైడ్ చేయండి. ప్రపంచమంతా తిరుగుదామా, మన గొంతు పిఎంసికి ఇచ్చి పిఎంసిని పంపిస్తామా? ఏం చేయాలి మనం? పిఎంసీని పంపడం అలకగా, ఎవరికైనా అలకటి పని చూసుకోవాలి. నేను వెనకట ఎడ్ల బండి ఎక్కిపోతా అంటే గలవదు. ఇప్పుడు ఫ్లైట్లోనే పోవాలి. ఎడ్ల బండి ఎక్కిపోతా అంటే అది వెనకటి కాలం, ఆ కాలానికి ఉపయోగం. కానీ ఈ కాలంలో మనకు మన గొంతు, మన ప్రచారం అనేది ప్రపంచమంతా వెళ్ళాలి. వెళ్ళితేనే మహాపరిముక్తి. మరి వెళ్ళకపోతే మనకు మహాపరిముక్తి దొరకదు, మళ్ళీ భూమి మీదకి వస్తాం మనం. కాబట్టి మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఏం చేయాలి? 10 రూపాయలు ఇవ్వాలి పిఎంసీకి. చాలా ఈజీ ముచ్చట ఇది. 100 రూపాయలు ఉంటే 100 కూడా ఇవ్వకూడదు. ధర్మం కాదు, కూడా అధర్మం అవుతుంది. 100 ఉంటే 100 ఇస్తే అధర్మం, 100 ఉంటే 10 ఇస్తే ధర్మం. అది ఏదైనా ధర్మంగానే పోవాలి. మన దగ్గర లక్ష్యం ఉంటే ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. 10 లక్షలు ఉంటే 1,00,000, కోటి ఉంటే 10 లక్షలు ఇవ్వాలి. అది ధర్మము. ఎందుకంటే ఈ భూమి మీద నీకు విశ్వం ఇచ్చింది ధర్మం కోసమే. నీకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ధర్మంగా ఒక 10 రూపాయలు ఇవ్వడం అనేది ధర్మం. కాబట్టి మనమందరం గుర్తుంచుకోండి, పిఎంసి ఛానల్ మనుషులు కాదు, గుర్తుంచుకోండి. అదొక యంత్రం, ప్రచార యంత్రం. అది నడవాలంటే దానికి డబ్బులే కావాలి. మనం భోజనము ఎలా కావాలి మనకు శరీరానికి, మరి ఆ ఛానల్ నడవాలంటే దానికి డబ్బులే కావాలి. ఆ డబ్బులు మన దగ్గర ఉన్న దాంట్లో 10% ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వనవసరం లేదు. కాబట్టి మన ఛానల్ను మన ద్వారా మహాపరిముక్తి చెందడానికి పత్రిజీ ఇచ్చినటువంటి అస్త్రమే పిఎంసి ఛానల్. కాబట్టి మనము ఈరోజు 26 జనవరి సిద్దిపేటలో పిఎంసి ఛానల్ ఆధ్వర్యము. ఎందుకంటే చాలామందికి పిఎంసి ఛానల్ గురించి, ఆ ఛానల్లో జరిగిన కార్యక్రమాల గురించి, ఆ ఛానల్ డెవలప్ అయిన విధానం చాలామందికి తెలియదు. దాంతో మనం శాఖా ర్యాలీ ద్వారా అందరూ గ్యాదర్ అయితే దాని గురించి వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎంసి ఛానల్ ద్వారా సిద్దిపేటలో 26 జనవరి శాఖా ర్యాలీ జరుగుతుంది. దేనికోసం చేస్తున్నాం శాఖా ర్యాలీ? మోక్షం కోసమే. మనం ఇప్పటి నుంచి పాట గుర్తుంచుకొని మనం చేసే పనిలో మోక్షం గురించే, వేరే కాదు. మన లక్ష్యం అదే, మన గమ్యం అదే. గుర్తుంచుకోండి, మనం ఈ భూమి మీద ఏదో కొన్ని కోరికల కోసమో కొంతసేపు జీవించడానికో కాదు, శాశ్వతమైన మోక్షం పొందడానికి మనం ఈ జన్మ తీసుకున్నాము. శాశ్వతమైన మోక్షం పొందడానికి ఈ శరీరం తీసుకున్నాము. కాబట్టి ఏ లక్ష్యం కోసం ఈ శరీరం తీసుకున్నామో దానికోసమే వాడుకోవాలి. ఒక లక్ష్యం కోసం శరీరం తీసుకొని ఇంకో శరీరం పెట్టుకుంటే లాభం లేదు. కాబట్టి అందరము ఏం చేద్దాం? 26 జనవరి ఈ రోడ్డు పంట దుమ్ము లేచినట్టు సిద్దిపేట డాంబర్ రోడ్డు మీద దుమ్ము లేపాలి. చలో సిద్దిపేట రావాలి కదలి మీరు, శాకాహార జగత్తు సాధన కొరకై, అహింస జగతి జెండా జగరాలి నింగి నిండా,
సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై మాంసాహారము మాని హింసను వీడాలి, ఈ భూమాత ప్రేమధామమయ్యి తీరాలి, చలో సిద్దిపేట రావాలి కదలి మీరు అందరు కాకుండా అందరిని తీసుకొని రావాలి. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాస్త ఇంకా ఉన్న అందరిని తీసుకొని వచ్చి ఒకసారి ప్రపంచానికి వెలుగెత్తి చాటుదాం, అందరి గొంతులు ఏకం చేద్దాం. చలో సిద్దిపేట అని ఏకం చేసిన తర్వాత అహింస పరమోధర్మ, జీవహింస మహాపాపము, ఏ జీవిని చంపకూడదు అనే నినాదాలు మనం ఎప్పుడైతే ఇస్తామో ప్రకృతికి విశ్వానికి అవి చేరుతాయి. మన సంకల్పం చేరిన తర్వాత ఆ విశ్వమే చూసుకుంటుంది అందరూ శాఖలు కావడానికి. కాబట్టి మరి ఈ శాఖాహార ర్యాలీ కరపత్రాలు మా హనుమంతరావు అన్న, శైలజ మేడం అందరూ దీన్ని రిలీజ్ చేయాలి. నేను చలో సిద్దిపేట అంట, అందరు చలో సిద్దిపేట అనాలి. పిఎంసీలకు మన రికార్డు వెళ్తుంది కాబట్టి రేపు అరే ఇంతమంది వెళ్తున్నారు మేము కూడా వెళ్ళాలనే ఆలోచన కలిగిద్దాం. చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట, చలో సిద్దిపేట. జై శాకార జగత్ కి, జై పిరమిడ్ జగత్ కి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనము ఒకటే గుర్తుంచుకోండి, మనము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే మనం మోక్షం పొందడానికే. కాబట్టి మోక్షము అందరికీ ఇచ్చేయండి. మోక్షానికి దారి ఏది? శాకాహార ర్యాలీ. మోక్షానికి దారి ఏది? శాకాహార ర్యాలీ. మోక్షానికి దారి ఏది? పిఎంసి ఛానల్ ద్వారా మన జ్ఞానాన్ని వెళ్ళదీయడమే. మోక్షానికి దారి ఏది? ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేయడమే. కాబట్టి ధ్యానము చేసి మనము సత్యాన్ని తెలుసుకొని అదే సత్యాన్ని అందరికీ పంచడమే జ్ఞానము, అదే అనుభవ జ్ఞానం. కాబట్టి అనుభవ జ్ఞానమే మనకు ఫైనల్గా అల్టిమేట్. ఆహ్వానించి సొన్నలత మేడం గారికి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే నాకు మోక్షానికి నేను వేసుకున్న బాటలో నన్ను నడిపించిరు ఈరోజు. మరి అద్భుతమైన ర్యాలీ. ఎందుకంటే మా గ్రామం కూడా ఇలానే ఉంటుంది, మా మల్లుపల్లి చిన్న గ్రామమే, నేను పుట్టి పెరిగింది. నాకు ఊరంతా గుర్తుకొచ్చింది ర్యాలీ చేస్తూ ఉంటే, మా ఊరు అన్నీ కనబడ్డాయి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ హనుమంతన్న, థ్యాంక్ యూ. తులసమ్మ గారు మేడం 2 నిమిషాలు మాట్లాడాలి. తర్వాత రామారావు గారు. పిరమిడ్ కట్టించామంటే ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఇందులో మా అన్నయ్య, మా తమ్ముడు, మా అమ్మగారు, మా కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకోబట్టి ఈ పిరమిడ్ వచ్చిందండి. ఇందులో నాదేమీ లేదు అని నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దీనికి సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మరి రేపు 13వ తారీఖు ఎల్లుండి అందనాలపాడుంది గ్రామము, మన వేపకుంట్ల వెంకటాయపాలెం దగ్గర. అక్కడ 3వ వార్షికోత్సవం ఉంది. జయ మేడం అని ఒక పిరమిడ్ కట్టారు. చాలా చిన్న పల్లెటూరు అది, అందనాలపాడు. 2 పిరమిడ్లు కట్టారు మేడము. అది వార్షికోత్సవం ఉంది 13వ తారీఖు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు మేడం గారు. జయ మేడం ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఆ 2 పిరమిడ్లకి మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నారు. మేడం ఎనమని చేయమన్నారు. 13వ తారీఖు ఉదయం 10 గంటలకు, తర్వాత 2 గంటలు ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మనకి ధ్యాన ప్రసాదం ఉంటుంది. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. 13వ తారీఖు ఎల్లుండి రాలా. తులసమ్మ గారు. ధ్యాన యోగులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాది తాళ్ళగూడెం అండి. నేను 2 సంవత్సరాల క్రితము ధ్యానంలోకి వచ్చాండి. ఈ ధ్యానంలో రావడానికి ఫస్ట్ కోటేష్ మాస్టర్ గారు మా అబ్బాయి అండి. దీనికి నాకు ఎన్నుపోస నొప్పి వచ్చండి. నేను నడవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు మా ఇంటి మీద పిరమిడ్ కట్టించారండి. ఆ పిరమిడ్ వల్ల దాంట్లో 4 నెలలు ఉంటే నాకు ఏ హాస్పిటల్, హైదరాబాద్లో క్యూమ్స్ హాస్పిటల్ పోయా, ఏఐజీలో పోయినా కానీ, ఆపరేషన్లు అయినా కానీ నాకు అసలు తగ్గలేదండి. కోటేష్ మాస్టర్ మా అబ్బాయి 4 నెలల హాస్పిటల్ మంచం వేసి ఆ పిరమిడ్లో ఉంచారండి. ఇప్పుడు నేను మెట్లు ఎక్కగలుగుతున్నా. నేను ప్రతి ర్యాలీకి కూడా వస్తున్నానండి. ఇప్పుడు నేను 2 సార్లు మేము మా ఇంటి దగ్గర ర్యాలీ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ధ్యాన యోగులని ఎందుకు అనుకుంటే మనం సంసార బాధల నుంచి ఎన్నో ఇబ్బందులతో మనం ఉండుకుంటూ ఈ ధ్యానంలో వచ్చినందుకు మన యోగులు అక్కడ హిమాలయాలకు పోయి వాళ్ళు సాధన చేసుకుంటూ సరస్సులలో నీళ్ళు తాకుంటూ పనులు తినుకుంటూ ఉంటున్నారు. మనం తెల్లారితే పనులు చేసుకుంటున్నాం, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు, మరి బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మనం ఈ ధ్యానంలోకి వచ్చి నాకు ఇప్పుడు ఎంతో
ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎంత హ్యాపీగా ఉందండి అంటే, నేను మా అబ్బాయి పిరమిడ్ కట్టించింది కాబట్టి, పిరమిడ్ మా ఇంటి మీద కట్టించినవండి. మేము మా బాబుకి కూరగాయలు కానీ ఏ వస్తువు అయినా మేము ఖమ్మం పంపిస్తామండి. పంపిస్తే ఆ కూరగాయలు, తాతయ్య నువ్వు ఎందుకు ఈ కూరగాయలు పంపుతున్నావు, అన్నీ ఖరాబ్ అయినాయి అంటారు. మేము కూర అరటికాయలు పంపిస్తే మా ఇంటి దగ్గర నెల ఉన్నా కానీ ఖరాబు కావండి. అట్లాగే మరి ఏ కూరగాయలు పంపించినా కానీ ఆ కూరగాయలకు అంత కానీ ఏమీ అసలు చెడిపోవట్లేదండి. మా ఇంట్లో అన్నం వండినా కానీ మనం ఉదయం అన్నం వండితే సాయంత్రం వరకు నీరైపోతుందండి. మా మేడం ధ్యానానికి పోయి 2 రోజులకి ఏ ఊరన్నా పోయినా వచ్చిన అన్నం అలాగే ఉంటుందండి. ఆ అన్నమే తింటున్నామండి. అసలు ఎంత ఎనర్జీ వస్తుందంటే కూరగాయలు కానీ మన మనవరాలు అంటది, తాతయ్య ఇట్లాంటి కూరగాయలు ఎందుకు పంపిస్తామంటే, అమ్మ మా ఇంట్లో ఇంత కూరగాయలు మేము పెట్టినా కానీ మాకు 20 రోజులు నెల రోజులైనా కానీ మాకు ఖరాబ్ కావట్లేదు, మాకు అసలు ఎంత మంచిగా ఉంటున్నాయో, మీకు అట్లాంటివి ఎందుకు పంపిస్తామని చెప్తున్నాం. మేము ఇప్పుడు 20 నెలల నుంచి మేము పిరమిడ్లో పైన ఇది టమాటాలు పెట్టినామండి. అవి గంత కూడా ఫస్ట్ ఎట్టున్నాయో చాలా నుంచి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాయండి. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ధ్యానంలోకి వచ్చి మనం ఎంతో సంతోషించుకుంటూ ఉంటామండి. దీనికి నా కృతజ్ఞతలు చెప్తూ పెద్దలందరికీ నమస్కారం. మాట్రూపేట గ్రామం నరసింహ పిరమిడ్. ఆ నరసింహ పిరమిడ్ వార్షికోత్సవం ఉంది ఈ నెల 29. అలాగే శాకాహార ర్యాలీ కూడా ఉంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 14వ వార్షికోత్సవం అనుకుంటా. అందరూ తప్పనిసరిగా ఆత్మ బంధువులందరూ ఇక్కడికి వచ్చేసిన వారందరూ తప్పనిసరిగా ఆ ర్యాలీలో పాల్గొనాలి. అలాగే ఆ పిరమిడ్ వార్షికోత్సవంలో కూడా పాల్గొని అందరూ వచ్చి అక్కడ వాళ్ళు వండి పెట్టే ఆ భోజనాన్ని స్వీకరించాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒక్కసారి ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ. వల్లాపురం రమా మేడం, ఒక్క నిమిషం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. ఈ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ధ్యానము, శాకాహారము, ఈ పిరమిడ్ విశిష్టత దీని గురించి తెలుసుకున్న మా అందరికీ కూడా ఏ ఊరికి ఆ ఊరు, ఏ ఊరిలో వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మన ఊరిని కూడా అలా తయారు చేసుకుంటే బాగుండు, వాళ్ళందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తే బాగుండు అని ప్రతి ఒక్క జ్ఞానికి అనిపించిద్దండి. అలాగే అలా ముందుకు వెళ్తున్నారు వీరు పిరమిడ్ కట్టించి. వీళ్ళ ఉత్సాహానికి మీ అందరూ పాల్గొని ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకొని అందరూ శాకాహారులు, ఆత్మజ్ఞానులుగా కావాలని స్వర్ణలత మేడం గారు పట్టుదలతో ఉన్నారు. మీ అందరూ కూడా అలా ధ్యానం చేసుకొని శాకాహారులు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.